హైదరాబాద్ ఆల్విన్ కాలనీలో స్ట్రీట్ డాగ్ అడాప్షన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. రోడ్లపై తిరిగే కుక్క పిల్లలను జీహెచ్ఎంసీ చేరదీసి టీకాలు వేస్తూ వాటిని రక్షిస్తుందని తెలిపారు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్. ఇందులో భాగంగా స్ట్రీట్ డాగ్ దత్తత ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఎవరైతే కుక్క పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటున్నారో వారు జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. అండ్ డాక్టర్ దీపంకర్ పాల్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకల్ బ్రీడ్ అడాప్ట్ చేసుకోవడం మూలంగా అంటే మనం జనరల్ డాగ్ మీన్స్ కూడా చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. దాంతో అంటే ముఖ్యంగా ఏంటంటే డాగ్ మీన్స్లో భాగంగా వాటికి సరైన ఫుడ్ దొరకకపోగా వాటికి ఇబ్బందితో పాటు ముఖ్యంగా ఎస్పెషల్లీ సమ్మర్లో కొంచెం వాటరింగ్ అండ్ ఫుడ్ ఇన్ టైంలో దొరకకపోవడం మూలంగా డాగ్ మీన్స్ కూడా ఎక్కువ కంట్రోల్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మనకు కుక్కపిల్లి జోన్ సిబ్బంది అందరూ పార్టిసిపేట్ జరుగుతుంది. వీటిని అంటే ముఖ్యంగా మేము అక్కడక్కడ సెలెక్ట్ చేసిన మంచి డాగ్ బ్రీడ్స్నే పప్పీస్నే మేము కలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్క పౌరుల ఇంట్రెస్ట్ ఉన్న వాటి అందరికీ మేము ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మేము నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి ఇచ్చే ముందు వాటికి వ్యాక్సినేషన్ ప్రోగ్రాము, మళ్ళీ దానికి సంబంధించిన నెక్స్ట్ బూస్టర్ డోస్ కూడా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకుంటాము. అడ్రస్, ఫోన్ నెంబరు అలా తీసుకొని ఫాలోఅప్ చేస్తామన్నమాట. 21 డేస్కి మళ్ళీ బూస్టర్ వ్యాక్సినేషన్ ఇస్తాము. తర్వాత వాళ్ళకి డివార్మింగ్ షెడ్యూల్ కూడా చేయిస్తామన్నమాట. జనరల్ ఆల్బెండజోల్ అని బ్యాండిప్లస్ సిరప్ ఉంటుంది, అది కూడా ఇస్తాము మేము. తర్వాత 6 మంత్స్ తర్వాత స్టెరిలైజేషన్ ప్రాసెస్, ఏబీసీ ప్రోగ్రామ్ కూడా స్టెరిలైజేషన్ చేసి మళ్ళీ వాటికి ఇచ్చేస్తామన్నమాట. ఇంకోటి ఇది పెంచుకోవడం మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు పెంచుకోవాలి. స్ట్రే డాగ్స్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. స్ట్రే డాగ్స్ ఏమంటే మనకి ఇంట్లో పెంచుకుంటే అదొక మనకు ప్రొటెక్షన్ లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ కాలంలో ఏమవుతుందంటే దొంగలది చాలా ఇది అయిపోతుంది అనమాట. స్ట్రే డాగ్స్ ఉంటే ఎవరైనా